స్కూల్కి వెళ్ళారు ఇంకా ఎప్పుడు వెళ్తాం ఇంకా స్కూల్కి వెళ్తుందా బంగారము 3 years వచ్చేసినాయా వచ్చేసిందా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే శాన్స్ బర్త్డే వ్లాగ్. ప్రీవియస్ కాన్వర్సేషన్ చూసారు కదా, దట్ ఈస్ హౌ ద డే స్టార్టెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా టెంపుల్కి రెడీ చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళ మామయ్య బట్టలు వేసాడు అనమాట. అండ్ కొంతసేపు బాగా పెచ్చి చేశాడు వేసుకొనని. ఇంకా తర్వాత సంహౌ అట్లా వేసేసుకొని ఇంకా నన్ను ఫొటోస్ తీయద్దు అని చెయ్యి అడ్డు పెట్టి చెప్తున్నాడు అనమాట. ఇంక ఈ లోపల వాళ్ళ నాన్న వచ్చేసి బయటికి వెళ్ళొచ్చి శాన్స్ని ఇంకా తీసుకెళ్లారనమాట. ఈ లోపల కొంచెం వాళ్ళ మామతో కాన్వర్సేషన్ జరిగింది. ఇంకా నెక్స్ట్ శాన్స్ నట్ పంపించేసి ఇంకా నేను సాయి కలిసి డెకరేషన్ ఐటమ్ కోసం అని చెప్పి బయటకు వెళ్ళాము. సింపుల్గా ఏదో ఒక థీమ్ పెట్టి చేసేద్దాం అని అనుకున్నాము. ఫైనల్ ఇక్కడే చెప్పి నన్ను చెప్తున్నాడు. అస్సలు ఫోటో తీయడానికి ఒప్పుకోలేదు. ఇంకా వాళ్ళ నాన్న ఇంకా ఎత్తుకొని ఇంకా అట్లా టెంపుల్కి అయితే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. బాయ్ చెప్పంటే బాయ్ చెప్పేశాడు. ఇంకా వాళ్ళు టెంపుల్కి స్టార్ట్ అయిపోయారు అట్లా. యాక్చువల్లీ టెంపుల్కి వెళ్ళాక కూడా నేను కొంచెం వీడియో క్లిప్పింగ్స్ తీయమంటే అస్సలు శాన్స్ కోఆపరేట్ చేయలేదు, తీయలేకపోయానని చెప్పారు వాళ్ళ నాన్న. ఇంకా వాళ్ళ హాఫ్ డే అయితే అట్లా అయిపోయింది. ఇంకా అప్పుడు సాయి నేను స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కదా. అండ్ మేము అనుకున్న థీమ్కి తగ్గట్టు అస్సలు ఐటమ్స్ దొరకలేదు. ఇంకా సంహౌ ఒక లాస్ట్లో ఒక 4 షాప్స్ ఎతికాక 5th షాప్లో కొద్దిగా సెట్ అవేవి దొరికినాయి. సో అట్లా కొన్ని తీసుకున్నాము. నాకు వీడియో తీసే స్కోప్ కూడా లేదనమాట. ఫుల్ హడావిడి అయిపోయింది. అప్పటికి 2 o'clock 3 o'clock అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి డెకరేషన్ స్టార్ట్ చేయాలి, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా అప్పటికప్పుడు మళ్ళీ ఒక థీమ్ ప్లాన్ చేసుకొని అన్నీ దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకొని అరౌండ్ 2:30 3కి ఇంటికి వచ్చేసాము. ఇంకా అప్పుడు లంచ్ చేసేసుకొని ఇంకా అందరం కలిసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇట్లాంటి ఫాయిల్ తీసుకున్నాను. యాక్చువల్లీ మేము అనుకున్నది కార్ థీమ్ అనమాట. సో కేక్ కార్ థీమ్తోనే ఆర్డర్ ఇచ్చేసాము బిఫోర్ డే. ఇంకా మిగతా ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ నాన్న యాజ్ యూజువల్ బెలూన్ ఆర్చ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఆ ఆర్చ్కి యాక్చువల్లీ ఇప్పుడు అన్నీ చాలా ఈజీ అయిపోయినాయి. అంటే మనం కూడా ఈజీగా చేసేసుకునే మెటీరియల్ అయితే వచ్చేసింది. బెలూన్ ఇట్లా ఆర్చ్ రావడానికి ఒక ఫాయిల్ లాగా ఉండింది. దానికి మనం బెలూన్స్ అటాచ్ చేసిస్తే అట్లా వచ్చేస్తుంది. ఇంకా ఫాయిల్ బెలూన్స్ అన్నీ బ్లో చేయటం తెలిసిందే కదా అందరికీ. ఇంకా ఫైనల్గా ఇట్లా అయితే ఒక అవుట్పుట్ తీసుకొని వచ్చాము. చాలా బాగుందన్నారు వచ్చిన వాళ్ళందరూ. మీరు కూడా ఎలా ఉందో కమెంట్స్లో నాకు చెప్పండి. అండ్ అరౌండ్ 7 o'clock అయితే పిల్లలు రావటం స్టార్ట్ చేశారు. అదిగోండి శ్రేయాన్ష్ ఈవినింగ్ డ్రెస్ అయితే అది. ఇంకా అందరూ ఆడుతున్నారని చెప్పి బాగా ఆడాడు చాలాసేపు. ఇంకా చాలా యాక్టివ్గా ఉండాలి, బట్ కొంచెం కోల్డ్ చేసింది, కొంచెం డల్ అయ్యాడు. బట్ ఇంకా కేక్ చూసాక తనే క్లాప్స్ కొట్టుకొని హ్యాపీ బర్త్డే అని చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. ఇంకా పిల్లలందరూ వచ్చేసారు. కొంచెం బర్త్డే వైబ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. కేక్ చూసి ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. ఇంకా ఆల్ సెట్ టు కట్ ద కేక్ అనమాట. కమ్ లెట్స్ గో. ఇంకా కేక్ కటింగ్ అప్పుడైతే ఒక క్యాండిల్ బ్లో చేసి చూపిస్తే మిగిలిన 2 బ్లో చేశాడు. అండ్ నెక్స్ట్ వాళ్ళ నానమ్మ తాతగారు అక్షంతలు వేసేసారు అనమాట. ఇంకా కేక్ పెట్టారు. ఇంకా అట్లా 1 by 1 అందరూ కేక్ పెట్టడం అండ్ దెన్ ఫోటో దిగడం ఇంకా తెలిసిందే కదా, బర్త్డేస్లో మ్యాండేటరీ థింగ్. ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు క్యాండిల్స్ తోటి, బెలూన్స్ తోటి, అన్నిటితోని. అండ్ నెక్స్ట్ వాళ్ళ మామ అత్త తన్వ్యూహ అనమాట. కేక్ ఫస్ట్ కొంచెం తిన్నాడు, ఇంకా తర్వాత వద్దనేసాడు అనమాట. అండ్ ఇంకొక కేక్ కూడా ఉంది, మా ఫ్రెండ్ పంపించింది. యాక్చువల్లీ మార్నింగే తను పంపించింది, కానీ కుదరక అది కూడా మేము ఈవినింగ్ కట్ చేయించామన్నమాట. అది కూడా బాగా కట్ చేశాడు, ఏం పేచీ చేయకుండా. ఇంకా అట్లా అయితే మంచిగా బర్త్డే అయితే జరిగింది. మేము అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. మేము చాలా సింపుల్గా తక్కువ మెంబర్స్తో చేసుకుందాం అనుకున్నాం, సేమ్ అట్లానే జరిగింది. ఇంకా పిల్లలందరికీ స్నాక్స్ టైప్ పెట్టేశాము. ఇంకా ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ వరకు ఇంకా మేమే కుక్ చేసుకొని సింపుల్గా చేసేసుకున్నాం. పెద్ద హడావిడి ఏం చేయలేదన్నమాట. ఇంకా పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కింద క్యామెల్ సెట్ ఒకటి ఇచ్చామన్నమాట.
ఒక కలర్ బుక్, పెన్సిల్స్, క్రయాన్స్, స్కెచెస్ ఆల్ టుగెదర్ ఒక సెట్ లాగా వచ్చింది. ఇంకా డైరెక్ట్ ఆ సెట్ తీసుకొని ఇచ్చేసాను. అండ్ ఇదే సెకండ్ కేక్ కటింగ్ టైం అప్పుడు అనమాట. బాగా కట్ చేశాడు, బాగా కోఆపరేట్ చేశాడు. ఈవెన్ దో కోల్డ్ ఉన్నా కూడా ఇంకా మాటలన్నీ కూడా చిన్న చిన్న మాటలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా మనం ఏం చెప్పినా అర్థమవుతుంది, ఏమైనా చేస్తున్నాడు. ఇంకా మనం చెప్పిన మాటలన్నీ రిపీట్ కూడా చేస్తున్నాడు అనమాట. ఇంకా ఎవరైనా చూడకపోతే నేను కొన్ని షార్ట్స్ కూడా ఉంటాయి మా ఛానల్లో, అవి కూడా చూసేయండి. ఇంకా శాన్స్ కంటెంట్ అంతా ఉంటుంది. ఇంకా త్వరలో చాలా రాబోతున్నాయి కూడా. అండ్ ఫ్యామిలీ ఫొటోస్ మ్యాండేటరీ కదా, నెక్స్ట్ అవి కూడా జరిగినవి. అట్లా చాలా మంచిగా గుడ్ వైబ్స్ తోటి డే అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ కొంతసేపు కూర్చొని అందరం మాటలు చెప్పుకొని డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత తెలుసు కదా, వచ్చిన గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేయాలి కదా, ముందు అది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో అదైతే స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకొని కూర్చున్నాను అనమాట. ఇంకా నేనైతే వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ముందు పెట్టుకొని రెడీగా ఉన్నా. శ్రేయాంష్ వచ్చాడు. శ్రేయాంష్ ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఓపెనింగ్ చేసేటప్పుడు, బట్ ఓపెన్ చేసి ఒక్కొక్క గిఫ్ట్ చూపిస్తుంటే చాలా ఎక్సైట్ అయ్యాడు. ఇంకా ఫుల్గా చూడండి. నేను ఇక్కడ ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే రా ఉంచేసాను. మీకు మంచిగా అనిపిస్తుంది. శ్రేయాంష్ ముద్దు ముద్దు మాటలన్నీ వినండి, రియాక్షన్స్ చూడండి. జేసీపీ అన్ని తెలుసు, ఆయన ఆడే అన్ని చూసేయగా. చూపించు, అక్కడ కెమెరా దగ్గరికి వెళ్ళి చూపించరా జేసీబీ. వెళ్ళు వెళ్ళు. ఇది నీకు ఇది వరకు ఉండేది శ్రేయాంష్. ఇది ఎవరు ఇచ్చారు? జస్సు అని ఇచ్చాడు. అదే ఇప్పుడు చూడంగా నాకు అదే గుర్తొచ్చింది. పోలీస్ కార్ షణ్ముఖ్ మామ చూపించేద్దాం. అన్ని కార్లు, ఎన్ని కార్లు వచ్చినాయి శ్రేయాంష్ ఈసారి నీకు? అర్థం కాదు. ఓపెన్ చేసేయాల్సింది. ఏం చేస్తావు? ఏంటి ఈ కారు, ఆ కారు అన్ని చాలా ఉన్నాయి. ఆటో అత్త దగ్గరికి వెళ్ళి నచ్చిందా? ఇది సాయి మామది. మామ ఏమి ఇచ్చాడు చూద్దామా? బరువుగా ఉంది ఆడవస్తుంది ఆడు. చూడలేదు నువ్వు? సాయి తెచ్చింది. బాగా యూస్ఫుల్ అయింది, ఏదో తెచ్చి ఇచ్చారు. చూడనా, యానిమల్స్, ఫ్రూట్స్ అవి కూడా వస్తాయి. ఇవేంటి? వెజిటబుల్స్. ఇంకా నువ్వు రోజు ఇవి నేర్చుకోవచ్చు. అన్ని వచ్చినాయి. ఇవేంటి? ఇట్రా. ఇదేంటి? వెరీ గుడ్. ఇది ఇది చెప్పు. వెరీ గుడ్. ఇది వెరీ గుడ్. ఇది మొత్తం చెప్తున్నాడు. ఆటో. ఇది కార్. వెరీ గుడ్. ఫైర్ ఇంజిన్. ఇది తెలీదు తెలీదు.
క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. ఎంత క్లాప్స్. మొత్తం చెప్పేశాడు. అసలు మొత్తం చెప్పేశాడు. ఇవన్నీ నేర్పించాను స్కూల్కి వెళ్ళే లోపల. అన్ని నేర్చుకున్నాడు కదా. బుక్లో కూడా ఇవేలే. వామ్మో, చాలా బరువు ఉన్నది. అందుకే ఇది బరువు ఉంది. ఇప్పుడు ఎవరిదంటే నవీన్ మామ, సింధు అత్త, నా అమ్మ. ఓ నానా, ఇదేంటి? క్రికెట్ బాగా లాభి కాదు. సరే, ఇది మిక్కీ అన్న మిక్కీ అన్న ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేశాడు. జేసీబీ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట, ఒక సెట్ లాగా చాలా కార్స్ ఉన్నాయి. ఇంకా అది చూసుకుంటూ చాలా ఎక్సైట్ అయ్యాడు, భలే ఎంజాయ్ చేశాడనమాట ఓపెనింగ్ అంతా కూడా. ఇంకా అట్లా ఇంక లాస్ట్కి వచ్చేసాం. ఇంకా 2 ఉన్నవి. నేను యాక్చువల్లీ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేద్దాము అనుకున్నాను, బట్ అస్సలు ఊరుకోలేదు ఓపెన్ చేసే వరకు. ఇంకా అప్పుడు ఓపెన్ చేసి ఒక జేసీబీ ఇచ్చాక అది తీసుకొని చూసుకొని కింద ఒకసారి ఇట్లా ఆడిచ్చి ఇంక అప్పుడు రిలాక్స్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్కి వచ్చాడు. ఇంకా అప్పటి నుంచి ఎక్సైట్మెంట్ బాగా పెరిగిందనమాట. ఏ గిఫ్ట్లో లైక్ ఏ ప్యాకింగ్లో ఏముండిందో అని. ఇంకా నా దగ్గరే నుంచొని చూశాడు. ఇదేమో బౌలింగ్ సెట్. యాక్చువల్లీ బౌలింగ్ సెట్స్ 2 వచ్చినాయి. ఒకటేమో శాశ్వత్ వాళ్ళు ఇచ్చారు, ఒకటేమో సాయిప్రియ వాళ్ళు శర్వ ఇచ్చాడు. ఆ 2 ఎందుకు అని చెప్పి ఒకటి దాసేసి ఒకటే ఆడిపించడానికి బయట ఉంచాను. ఇంకా అది జస్ట్ ఓపెన్ చేసి చూపించాను. ఓపెన్ చేయమని అడిగాడు, బట్ నేను ఓపెన్ చేయలేదు. ఇంకా అట్లా లాస్ట్ ఫైనల్గా ఒక పెద్దది బరువుగా ఉండింది, అది ఏంటా అనుకున్నాము. ఓపెన్ చేస్తే స్కేటింగ్ స్కూటర్ అనమాట. అది యాక్చువల్లీ 5+ years అని మెన్షన్ చేశారు. ఇంకా జస్ట్ ఓపెన్ అయితే చేసుకొని అక్కడ పక్కన పెట్టేశాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా తెలిసిందే కదా, వచ్చిన వాటన్నిటితో బాగా కొంచెం సేపు ఆడుకున్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు శ్రేయాంష్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్. అండ్ అట్లా విత్ ఆల్ ద పాజిటివిటీ అండ్ గుడ్ వైబ్స్ డే అయితే చాలా మంచిగా జరిగింది. మేము అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగినాయి సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకా అట్లా కొంచెంసేపు అట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైం స్పెండ్ చేసి డిన్నర్ ఫినిష్ చేసేసుకుని ఇంకా గ్రూప్ ఫొటోస్ దిగారనమాట. ఇంకా ఓన్లీ బాయ్స్ గ్యాంగ్ అన్నట్టు వాళ్ళు మాత్రమే దిగారు లాస్ట్లో. ఇంకా ఇట్లా అయితే డే ఎండ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, follow for more. Bye. Thank you all so much. ఇంకా శ్రేయాంష్ ఫన్ కంటెంట్ చూడాలి అనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేసేయండి. బాయ్.